వాళ్ళు పథకాలు అమలు చేయలేకపోవడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణం. ఆ విధంగా చేసి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి 10 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా కుంగదీసే విధంగా నిర్ణయాలు తీసుకుంది అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఆర్థికంగా వాళ్ళు ఎంత వనరులు సంపాదించాలనో ఆ సంపాదించే పద్ధతులనే పనిచేసారు సార్. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఆ కాళేశ్వరం ఒక్కటే కాకుండా మంచి మంచి ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు. మిషన్ కాకతీయ పెట్టిండు, మిషన్ భగీరథ పెట్టిండు. మిషన్ భగీరథకు మరి అది కూడా మంచి పనులు చేసింది కూడా చెప్పాలి కదా సార్. ఎండాకాలం వచ్చిందంటే విలేజ్లలో నీళ్లు లేక కల్లోలంగా కొట్లాటలు అయ్యి ప్రతి గ్రామంలో కూడా అదే కొట్లాటలు ఉంటుండే సార్. ఆ కొట్లాటలతోనే సర్పంచ్లందరూ కూడా మేముండమంటే మేముండే స్థాయికి వచ్చినది అప్పట్లో. ఇక మేము ఎప్పుడు కూడా మంచిగా అవుతుందని అనుకోలేదు సార్. నీళ్ళ సమస్య ప్రతి విలేజ్లో కూర్చున్నతాన్ని ఇంటి దగ్గర నీళ్ళు నల్ల, ప్రతి ఇంటికి నల్ల ఇచ్చిన దాకా నేను ఓటు అడగనన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు సార్. కానీ గతం అయిపోయింది, ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి, గెలిచారు వాళ్ళు. 2 సంవత్సరాలు కూడా దగ్గరగా రేపు 2.5 అవుతుంది. సిచ్యువేషన్ ఏంటి మరి? ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా, లేదంటే మీ పరిపాలన లేని లోటు రాష్ట్ర ప్రజలకు అని తెలుస్తుందా? ఉచిత హామీలు అనేటివి ఎక్కువ ఇచ్చింది సార్. ఆ బడ్జెట్ ఎంత ఉన్నది, బడ్జెట్కి తగ్గట్టుగా మనం పనిచేసుకోవాలనేది రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి. పోతే ఆయనకెంట ఉన్న సలహాదారుల కన్నా తెలిసి ఉండాలి. లేని హామీలు ఇచ్చి మన రాష్ట్రాన్ని మరింత అపలపాలు చేసేటట్టుగా తయారైతే తప్ప ఈ ఉచిత హామీలు అనేది బంద్ చేసుకోవాలి. ఇంతగానం అంటే మనకు ఎంతవరకు బడ్జెట్ రావాలనో ఆ బడ్జెట్లోనే సరిపోయేటట్టేమో కేసీఆర్ గారు చెప్పిండు. ఈయననేమో ఎక్స్ట్రా చెప్పిండు. ఇప్పుడు ఉన్న జీతాలకు ఇయనికనే ఆర్థికంగా పరిస్థితి అంతే ఉంటుంది సార్. ఆ లేని బడ్జెట్ని తెచ్చి మనం చేయాలంటే ఇంకా అప్పులలో అవుతాం. ఇప్పుడు ఈయన చేయని హామీలు, ఉచిత హామీలు చేయకుండా మేము వద్దంటలేదు సార్. కానీ ప్రతి విలేజ్కి నేను పరిశ్రమ తెస్తా, మీకు ఒక పని చెప్తా, ఒక మండల హెడ్ క్వార్టర్లో కనీసం 2000 మందికి పని చెప్తా అని చెప్పు, అది తప్పలేదు. కానీ ఉచితంగా కూర్చుని డబ్బులు ఇస్తానడం తప్పుగా సార్. అది కూర్చుని డబ్బులు ఇస్తానడం తప్పు. నీకు ఏదో ఒక పని చేసి డబ్బులు ఇప్పిస్తామని చెప్పు, తప్పేం లేదు. నీకు మండల్కు మేము ఏదో విధంగా ఒక పరిశ్రమ పెడతామని చెప్పు. లేదు, వ్యవసాయ క్షేత్రాన్ని బాగా చేసి మీకు ఒక పని చెప్తామని చెప్పు, అది చాలా బాగుంటుంది. కానీ అది చెప్పకుండా ఇది చెప్పకుండా కూర్చుని డబ్బులు ఇస్తానడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే నువ్వు చేతగానులకు పింఛన్ డబ్బులు ఇస్తున్నావు అంటే అది వేరు. కానీ మహిళలకు అందరికి కూడా నేను 2500 ఇస్తానని చెప్పింది సార్. ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు. అది ఏడికెళ్ళి సాధ్యమవుతుంది సార్? అది కాదు, ఉట్టి మాటలు అనేది మేము అంటున్నాం సార్.